లాడెన్ చచ్చిపోయాడు, కానీ అతని ఆలోచన సరళి ఇంకా బతికే ఉంది. లాడెన్ ఆశయాలను బతికించేందుకు మరో 4 అల్ ఖైదా టెర్రరిస్టులు రెడీగా ఉన్నారు. వీళ్లలో ఎవరు అల్ ఖైదా పగ్గాలను చేపడతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్. లాడెన్ చనిపోయాక ఉగ్రవాదం సమసిపోతుందా? లాడెన్ తన ఆలోచనల సారాన్ని ఎవరికైనా అప్పజెప్పిపోయాడా? అగ్రరాజ్యంపై విరుచుకుపడే వ్యూహాలను ముందే సిద్ధం చేశాడా? తనకేమైనా జరిగితే అల్ ఖైదా భవితవ్యాన్ని నిర్ణయించగల సమర్థులైన వ్యక్తికి వారసత్వ బాధ్యతల్ని అప్పగించాడా? లాడెన్ను మట్టుబెట్టడానికి అమెరికాకు తల ప్రాణం తోకకొచ్చింది. అయినా ఇంకా లాడెన్ బుర్ర బతికే ఉంది. లాడెన్ ఆలోచనల తీరుతో సరిపోలే వ్యక్తులు ఇంకా బతికే ఉన్నారు. లాడెన్ అనుచరుల్లో 4 అచ్చంగా ఒసామాలాగే ఆలోచిస్తారు. అదే పగడ్బందీ వ్యూహం, అదే తెగింపు, అచ్చం అలాంటి తెగువ. లాడెన్ తర్వాత అల్ ఖైదా పగ్గాల్ని వీళ్లలో ఎవరు చేపడతారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్. అల్ జవహరి ఈజిప్టియన్ డాక్టర్. ఎగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. నరాల్లోనూ లాడెన్ తరహా మనస్తత్వం జీర్ణించుకుపోయిన వ్యక్తి. లో పుట్టాడు. ఐ సర్జన్ గా సేవలందిస్తూ జిహాద్ పట్ల ఆకర్షితుడయ్యాడు. 1973 నుంచి జిహాద్ ఒక్కటే ఇతని సిద్ధాంతం. 1971లో జరిగిన ఈజిప్ట్ అధ్యక్షుడి హత్యలో అల్ జవహరిది ప్రధాన పాత్ర. పాకిస్తాన్లోని పెషావర్లో 80లో అల్ జవహరి బిన్ లాడెన్ను కలిశాడు. అప్పటి నుంచి అల్ ఖైదాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. లాడెన్కు అత్యంత విశ్వాసపాత్రుడైన సహచరుడిగా పేరు తెచ్చుకున్నాడు. నసీరే అల్ వుహేషి జిహాదీలకు ట్రైనింగ్ ఇవ్వడంలో దిట్ట. పవిత్ర యుద్ధం కోసం ప్రాణాలర్పిస్తామని ప్రమాణం చేసిన అల్ ఖైదా టెర్రరిస్టులకు ఇతని మాట వేదం. లాడెన్కు సెక్రటరీగా పనిచేశాడు. తోరా బోరా గుహల దగ్గర అమెరికన్ సైన్యం చుట్టుముట్టినప్పుడు లాడెన్ అల్ వుహాసి సాయంతోనే పోరాడి తప్పించుకున్నాడు. అన్వర్ అల్ అవలకి అల్ ఖైదా రీజనల్ కమాండర్. యుఎస్ ఇతని కోసం చాలా కాలంగా వెతుకుతోంది. అగ్రరాజ్యాన్ని బలీయంగా దెబ్బతీయగలిగిన సత్తా ఉన్న ఉగ్రవాది. అవలాకీని మట్టుబెట్టమని స్వయంగా ఒబామా సిఐఏకి బాధ్యతలు అప్పజెప్పారు. ఆదం యాహియే గధన్ అమెరికాలో అల్ ఖైదా ప్రతినిధి. బిన్ లాడెన్ తర్వాత ఎఫ్బిఐ లిస్టులో ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. అరిజోనాలో పుట్టాడు. కాలిఫోర్నియాలో పెరిగాడు. పదిహేడేళ్ల వయసులో గధన్ ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. అప్పటి నుంచి అల్ ఖైదాలో చేరి అరాచకాలు సృష్టిస్తున్నాడు. ఖలీద్ అల్ హబీబ్ కూడా అల్ ఖైదాలో చాలా వేగంగా ప్రాబల్యం సంపాదించుకున్నాడు. పోరాట పటిమలో బాగా పేరు సంపాదించాడు. 2008లో లాడెన్ ఇతనిని మిలిటరీ కమాండర్ గా నియమించాడు. వీళ్లలో ఎవరు అల్ ఖైదా పగ్గాలు చేపట్టినా అగ్రరాజ్యంపై ప్రతీకార దాడులు తప్పవు. మరి వీళ్లను ఎదుర్కొనేందుకు అమెరికా సన్నద్ధంగా ఉందా? లాడెన్ వారసులను కూడా మట్టుబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందా? అమెరికా అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? ఇవన్నీ ప్రస్తుతానికి ప్రపంచాన్ని కుదిపేస్తున్న ప్రశ్నలు.